ఆయనను శరణ వేరుకున్న వారందరికీ ఆయన సహాయకుడు. యేసయ్యా నీవు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదని దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో, ఆపద రాగానే దేవుని శరణజొచ్చుతుంటారో దేవుడు వారికి సహాయకుడు. మనుషులు చేసే ఒక చిన్న పొరపాటు ఏంటో తెలుస్తా? మనం చేసే పొరపాటు, మనుషుల దగ్గరికి వెళ్తాం సహాయం కొరకు, వాళ్ళు నో అంటారు. పెద్దల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు నో అంటారు. వైద్యుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు నో అంటారు. అందరూ నో అన్న తర్వాత అప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? లాస్ట్ దేవుని దగ్గరికి వస్తారు. అది కాదు, అన్నీ ఫెయిల్ అయిపోతే దేవుని దగ్గర రావడం కాదు. నీకు ఎక్కడి నుంచి సహాయం ఉన్నా ఆ సహాయం వరకు పరిగెత్తకుండా దేవుని దగ్గర సహాయం అడుగు. కీర్తనలు 28వ సంకీర్తన 7వ చరణాన్ని చూద్దాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున ఇక్కడ చూడండి, నా హృదయము ఆయన నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం దొరికినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి దేవుడు సహాయం. దేవుని మీద నమ్మిక, ఆయన చేస్తాడు అనే నమ్మకం, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు అనే నమ్మిక, దేవుడు నా రోగాన్ని తీసేస్తాడనే నమ్మిక, నా జీవితంలో ఒక ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాడనే నమ్మిక. పాస్టర్ గారికి చాలా నమ్మకం ఉందని నాకు అంటావు, కానీ నువ్వు మాట్లాడే మాటలన్నీ అవిశ్వాసం. లోపట అవిశ్వాసపు బీజాలు మొలవకూడదు మన జీవితంలో. మనకు నమ్మిక లేకపోవడం, మన అద్భుతాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే శక్తి కలిగిన దేవుడు మనం స్వస్థపరుస్తాడనే నమ్మిక నీకు లేదు, నమ్మటం లేదు. మనం అవుతుంది అంటావా, చేస్తాడంటావా, చూద్దాం, ఏదైనా కొంచెం మేలు జరిగితే అప్పుడు నమ్మకిస్తాం అంటున్నాను. లేదు, తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎక్కడైనా ఏ విషయమైనా నువ్వు ఏ విషయాన్ని అయితే నమ్మావో ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా దాన్ని పట్టుకుని ఉండాలి. ఎస్, నేను దేవుడిని దాన్ని నమ్ముకుంచాను కాబట్టి దేవుడు చేస్తాడు అని. ఏదైనా సాక్షి వింటున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు మాట్లాడేటప్పుడు దేవుడు కానీ ప్రాక్టికల్గా వస్తే నీలో చాలాసార్లు అపనమ్మకాలు ఉంటున్నాయి. దేవుడు నమ్మిక ఉంచిన వారికి ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. ఎబెనెజర్, ఆయన సహాయుడైన దేవుడు. మొట్టమొదట దేనికి సహాయుడు, ఎవరికి సహాయం చేస్తాడు ఆయన? శరణం, 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 నీవే నా శరణం అని దేవుని మీద శరణజొచ్చిన వారికి ఆయన సహాయకుడు. ఆయన సంపూర్ణంగా నమ్మిన వారికి ఆయన సహాయకుడు. దేవుడు మీ జీవితంలో ఆయన సహాయకుడుగా గొప్ప కార్యాలు చేయనుగాక. దేవుడి మాటలు మన వీడికిలో దీవించునుగాక.